హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేము వేములవాడకి దగ్గరలో ఉన్న కతలాపూర్ మండలంలోని అంబర్పేట అనే ఊరిలో ఓంకారేశ్వర స్వామి దేవాలయంకి వచ్చామండి. ఈ టెంపుల్ గురించి మా ఇంట్లో చాలా స్పెషల్గా చెప్పారండి. చిన్నప్పుడు ఇక్కడికే వచ్చేవారని చెప్పారు. ఈ లెఫ్ట్ సైడ్లో కళ్యాణాలు జరుగుతాయండి. ఇప్పుడు శివరాత్రి కదా, శివ కళ్యాణమే జరుగుతుంది. మేము శివరాత్రి తర్వాత వెళ్ళాము. అయినా ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారండి. అక్కడ వాళ్ళకి ఇది చాలా ఫేమస్. సైడ్కి కాళ్ళు కడుక్కునే ప్లేస్ ఉందండి. ఆ తర్వాత మేము లోపలికి వెళ్ళాము. గుడి దగ్గర 100 ఏళ్ళ కిందటిదైనా కూడా కేవలం కన్స్ట్రక్షన్లో చిన్న చిన్న మార్పులు చేశారే తప్ప పెద్దగా అయితే చేంజెస్ ఏం లేదని చెప్పారు. గుడిలోకి ఎంటర్ అయ్యాక ఇటు లెఫ్ట్ సైడ్ అందరికీ నామాలు పెడుతున్నారండి. నాకు అసలు లోపల ఉన్న గర్భగుడిలో దేవుణ్ణి రికార్డింగ్ చేస్తారా లేదా తెలియక నేను కొంచెం భయపడ్డానండి. అందుకే వీడియో కొంచెం బ్లర్గా ఉంది. కానీ నేను కొంతవరకు అయితే చూపించగలిగాను. ఆ తర్వాత డొనేషన్స్ ఇస్తే వాళ్ళ పేర్లు మరియు వాళ్ళు ఇచ్చిన అమౌంట్ అనౌన్స్ చేస్తున్నారు. ఇక్కడ లడ్డు పులిహోర అమ్ముతున్నారండి. టెంపుల్లో నుండి బయటకు వచ్చిన తర్వాత అన్నదానం ప్లేస్. ఈ దేవాలయం గురించి అయితే మా ఇంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళు చిన్నప్పుడు ఇక్కడ జరిగే జాతర మాత్రం ఎక్కడా చూడలేదని చెప్పారు. ఆ కాలంలో అయితే కొన్ని వందల మంది వచ్చి ఇక్కడ వాళ్ళ వస్తువులు అమ్మారని చెప్పారు. కానీ ఇప్పుడైతే ఆ నెంబర్ కొంచెం తగ్గిందనుకుంటా. కానీ నార్మల్ జాతర కంటే పెద్దగానే ఉంది ఈ కాలంలో చూసుకుంటే. ఈ పెద్దావిడ ఇక్కడ 10 రూపీస్కి 3 రింగ్స్ అండి. గెలిస్తే అక్కడ ఉన్న డిటర్జెంట్ సోప్స్, పారజీ బిస్కెట్స్ ఇస్తారండి. ఇదైతే నాకు చాలా స్పెషల్గా అనిపించిందండి. మామూలుగా అయితే నేను చూసిన వాటిల్లో ఇలాంటి రింగ్స్కి ఒక 50 రూపీస్ మినిమం ఉంటుందండి. కానీ ఇక్కడ 10 రూపీస్కే కాబట్టి మనం ఒకవేళ ఓడిపోయినా ఎక్కువ లాస్ అయిన ఫీలింగ్ అయితే ఉండదు. మీరు ఇక్కడ చూడొచ్చు మొబైల్ కేసెస్, చైన్స్, పిల్లల కోసం రింగ్స్, స్పెట్స్, కూలింగ్ గ్లాసెస్, తినడానికి హోమ్ మేడ్ ఐటమ్స్, బూందీ, కారా, రింగులు, చెకోడీలు ఇవన్నీ అమ్మడానికి రాజస్థాన్ నుండి వచ్చారు. ఆడపిల్లలకి క్లిప్స్, స్టిక్కర్స్, కర్చీఫ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి. ఎనీథింగ్ బిలో 100. ఇదైతే చాలా మందిని అట్రాక్ట్ చేసింది. ఇక్కడ మీరు చిన్నపిల్లల బ్రాస్లెట్స్, లేడీస్ ఐటమ్స్ అయితే చూడొచ్చు. ఇవన్నీ చూస్తేనైతే నాకైతే ఒకటి అనిపించిందండి, ఇలాంటి ప్లేస్లో ఏదైనా స్టాల్ మనం కూడా పెట్టుకొని ఏదైనా ఐటమ్ అమ్ముదామని. ఐటమ్స్ కాస్ట్ కూడా చాలా తక్కువే, 30, 20 బిలో 100లో ఉన్నాయి కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు. మనం ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ చూస్తాము ఇలా స్టాల్ ఓపెన్ చేసా అని. అప్పుడు నేను అనుకున్నాను వాళ్ళు చాలా డేరింగ్ అని. ఎందుకంటే ట్రెండీగా అన్నీ ఫాలో అవుతూ ఇలా బయట ఐటమ్స్ అమ్మడం అంటే చాలా డేర్ అవసరమని. సో ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వేములవాడ దగ్గర ఉంటే ఇంకా ఈ ప్లేస్కి వెళ్ళకపోతే వెంటనే వెళ్ళి దర్శనం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.